హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ లహరి రాజశేఖర్. వెల్కమ్ టు మై ఛానల్. నా ప్రియతమ పార్ట్ 83 చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. మీకు స్టోరీ క్లియర్‌గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా ప్రియతమ పార్ట్ 83. ఆ మాటతో షాక్ అయ్యి, "ఏం మాట్లాడుతున్నావు ప్రవీణ్? చిన్ని ప్రియా కాకపోవడం ఏంటి? ప్రియా చిన్ని ఫ్రెండ్. అంతే అంటే ప్రియా చిన్ని ఒకరు కాదా?" అయోమయంగా అడిగాడు అద్వైత్. "అవునరా, పిన్ని చిన్ని ప్రియా చిన్ని ఒకరు కాదు. కానీ ప్రియనే చిన్నిలా మారి నీ ముందుకు వచ్చింది" చెప్పాడు ప్రవీణ్. ఆ మాటతో నెత్తిన పిడుగుపడినట్లు ఫీల్ అయ్యి, "కాదు, ఇది నిజం కాదు. ప్రియా చిన్నిలా రావడం ఏంటి? అలా ఎలా జరుగుతుంది? ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. నువ్వేదో భ్రమపడుతున్నావు ప్రవీణ్" అన్నాడు అద్వైత్. "భ్రమలో ఉన్నది నేను కాదు, నువ్వురా. ఇన్నాళ్ళు అబద్ధపు ప్రేమ నీడలో ఉన్న నీకు ఈ నిజం అర్థం కాలేదు. కానీ ఇది నిజం అద్వైత్. నిన్ను కలవడానికి వస్తున్న చిన్నికి యాక్సిడెంట్ అవడంతో నేనే తనని హాస్పిటల్లో జాయిన్ చేశాను. నాకు ఆ రోజే తనే చిన్ని అని తెలిసి ఉంటే వెంటనే తనని నీ దగ్గరికి నేనే తీసుకువచ్చేవాడిని. కానీ దురదృష్టం మిమ్మల్ని కలవకుండా చేసి మీ మధ్య అంతులేని అగాధాన్ని సృష్టించింది" అన్నాడు ప్రవీణ్. అతను చెప్పింది ఏదీ కూడా అద్వైత్కి నమ్మాలి అని అనిపించకపోవడంతో, "లేదు ప్రవీణ్, ఇదంతా అబద్ధం. నీకెవరో ఇదంతా కల్పించి చెప్తున్నారా" అని అన్నాడు. "అవునరా, కల్పించి చెప్పారు. కానీ అది నాకు కాదు, నీకు. నీది కాని ప్రేమని నీ ప్రేమే అని నిన్ను నమ్మించి మరీ మోసం చేశారు. కానీ వాళ్ళు కూడా తెలుసుకోలేని నిజం ఏమిటి అంటే అబద్ధం ఎప్పటికైనా బయటపడుతుంది. అది ఈరోజు జరిగింది" అన్నాడు ప్రవీణ్. "నువ్వు ఎన్ని చెప్పినా చిన్ని ఒక అబద్ధం అంటే నేను నమ్మలేకపోతున్నాను ప్రవీణ్" కొంచెం కోపం కలిగిన ఫీలింగ్తో అన్నాడు అద్వైత్. "సరేరా, అదే నిజమనుకుందాం. కానీ మనుషులైతే మనల్ని మోసం చేయవచ్చు. కానీ మన మనసులు మనల్ని మోసం చేయవు. ఒక్కసారి కళ్ళు మూసుకుని నీ మనసును అడగరా. నీ చిన్ని ఎవరో నీ మనసుని నీకే చూపిస్తుంది" అని అన్నాడు ప్రవీణ్. దాంతో అని కళ్ళు మూసుకున్నాడు అద్వైత్. "ఇది నువ్వు నా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్ రా. దీనిని ప్రాణం పోయినా ఎవ్వరికీ ఇవ్వను" అన్న మెసేజ్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే, "అది అద్వైత్, ఆ డ్రెస్ మా ఫ్రెండ్ ఒకసారి వేసుకుంటాను అంటే తనకిచ్చాను. కానీ తను జాగ్రత్తగా ఉండకపోవడంతో ఆ డ్రెస్పై కర్రీ పడి మరకలైపోయాయి. ఐఎమ్ సో సారీ" అని చిన్ని చెప్పిన మాటలు చెవిలో వినిపిస్తూ ఉన్నాయి. వాటిని అన్నిటినీ అధిగమించి తన మనసులో ఉన్న చిన్ని రూపం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అతను. అలా ఒక 10 నిమిషాల తర్వాత తన కళ్ళలో కనిపిస్తున్న రూపాలన్నీ చెదిరిపోయి ఒక్క రూపం మాత్రం నవ్వుతూ అతని కళ్ళ ముందు నిలబడింది. మనసులో ఉన్న చిన్ని రూపం అతనికి కనిపించిన చిన్ని రూపం కాకపోవడంతో అతని కళ్ళల్లో మెదిలింది ఆ రూపాన్ని ఒప్పుకోలేక "నో" అని అరుస్తూ కళ్ళు తెరిచాడు అద్వైత్. అతని కళ్ళల్లో ఎవరి రూపం కనిపించిందో అర్థమయ్యి, "నాకు తెలుసు, నువ్వు ఈ నిజాన్ని నమ్మి తనే నీ చిన్ని అని ఒప్పుకోలేవు అని. కానీ ఇది నిజం. నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించిన నీ చిన్ని తనే" అని అన్నాడు ప్రవీణ్. దాంతో షాక్తో అతని కళ్ళు పెద్దవయ్యాయి. "కాదురా, దీన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. తను చిన్ని ఎవడం ఏంటి? కాదు, ఇది అస్సలు సాధ్యం కాదు" అని అద్వైత్ అంటూ ఉండగా ఆ క్యాబిన్ డోర్ ఓపెన్ అయ్యింది. దాంతో వారిద్దరి చెప్పులు ఆ డోర్ వైపు మళ్ళాయి. మను చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు సాత్విక్. "ఇన్ని రోజులు నా బాధే ఎక్కువ అనుకున్నాను. కానీ నా బాధ కన్నా ఎక్కువ బాధ నువ్వు అనుభవిస్తున్నావు మను. దాత్రికి నా ఆలోచన నచ్చక నేను ఇండియాలోనే ఉండడం ఇష్టం లేక వాళ్ళ నాన్న చూపించిన అతన్ని పెళ్లి చేసుకుంది. కానీ నీ విషయం అలా కాదు. నువ్వు ప్రేమించిన అతను నిన్ను వదిలి వేరే ఆమెని పెళ్లి చేసుకున్నాడో నీకే తెలియదు. ఆ విషయం తెలియక తప్పు నీదే అనుకుని నువ్వు ఎంత నరకం అనుభవిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను మను. నువ్వు ఇలా బాధపడకూడదు. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నువ్వు అలా ఉండడానికి నేను ఏం చేయడానికైనా సిద్ధం" అని అనుకుంటూ ఉండగా, "రెడీ వచ్చి వెళదామా" అని అతన్ని అడిగింది మను. అయోమయంగా ఆమెను చూసి, "ఎక్కడికి" అని అడిగాడు సాత్విక్.
రెస్టారెంట్కి అంది మను. లంచ్కా డిన్నర్కా అని అడిగాడు సాత్విక్. దానితో పెద్దగా నవ్వింది మను. ఆమె నవ్వుతో జతకట్టాడు సాత్విక్. వాళ్ళు అలా నవ్వుకోవడం చూసి చాలా సంతోషించారు శోభ, భానుప్రసాద్. రాజేంద్ర రావడంతో చిరాగ్గా మాలినికి కాల్ చేశాడు పవన్. ఆ కాల్ చూసి వీడేంట్రా బాబు వానాకాలంలో డెంగ్యూ ఫీవర్లా ఇలా తగులుకున్నాడు అని మనసులో అసహనంగా అనుకుని భయపడుతూనే కాల్ లిఫ్ట్ చేసి, హా సార్, మీరు చెప్పిన పనిలోనే ఉన్నాను సార్, ఎలా అయినా రాత్రిలోగా మైత్రిని తీసుకొచ్చేస్తాం అని కొంచెం భయంగా చెప్పింది మాలిని. అవసరం లేదు, ప్లాన్ 2 days పోస్ట్ పోన్ అయ్యింది, మీరు అప్పుడే ఆ మైత్రి జోలికి వెళ్ళవద్దు అని చెప్పాడు పవన్. ఆ మాటతో నెత్తిన పాలు పోసినట్లు ఫీల్ అయ్యి, ప్లాన్ రెడీ అయిపోయింది సార్, అంతా సిద్ధం చేసుకుని ఉన్నాం, ఈ టైంలో మీరు అలా అంటే ఎలా సార్, మేము చేసిందంతా వేస్ట్ అయిపోదు అని నటిస్తూ అడిగింది మాలిని. ఒక్కసారి చెప్తే అర్థం కావడం లేదా నీకు? 2 days వరకు మీరు ఈ విషయంలో ఎలాంటి మూవ్ తీసుకోవద్దు అని ఆమెపై కోపంగా అరిచాడు పవన్. అతని అరుపుకి భయపడి ఓకే సార్ అని అంది మాలిని. వెంటనే కాల్ కట్ చేసేశాడు అతను. రిలాక్స్ అయిన మాలిని ఫేస్ చూసి ఏమంటున్నాడు రాక్షసుడు అని క్యూరియాసిటీగా అడిగాడు వినోద్. 2 days ప్లాన్ పోస్ట్ పోన్ చేయమంటున్నాడు అని కూల్గా చెప్పింది మాలిని. అమ్మయ్య అంటూ సోఫాలో రిలాక్స్డ్గా వెనక్కి వాలాడు వినోద్. అప్పటి వరకు పడిన టెన్షన్ దిగిపోవడంతో చాలా ప్రశాంతంగా అనిపించింది అతనికి. నువ్వు అప్పుడే అంత రిలాక్స్ అయిపోకు వినోద్, ఆ రాక్షసుడిని మనం నమ్మలేము. మళ్ళీ 1 గంటలో నాకు మైత్రి కావాలి, వెళ్ళి తీసుకురండి అని అన్నా అంటాడు. సో మనం రిస్క్ తీసుకోవద్దు. మన ప్లాన్ ప్రకారం ముందైతే మైత్రిని కిడ్నాప్ చేసి మన గెస్ట్ హౌస్లో కట్టిపడేద్దాం. తర్వాత వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడే వస్తాడు అంది మాలిని. అవును డియర్, నువ్వు చెప్పింది కరెక్ట్. వాడు అసలే మూడిస్ట్ ఫెలో, ఎప్పుడు ఏ మూడ్లో ఉండి చేస్తాడో వాడికే తెలీదు. కాబట్టి మన ప్లాన్ ప్రకారం మైత్రిని తీసుకురావడం బెటర్ అని అన్నాడు వినోద్. సరే, మన వాళ్ళకి కాల్ చేసి ఆ మైత్రిని ఫాలో అవుతూనే ఉండమని చెప్పు, ఎట్టి పరిస్థితుల్లోనూ అది మిస్ అవ్వడానికి వీలు లేదు అని అంది మాలిని. సరే అని తన మనుషులకి కాల్ చేసి విషయం చెప్పాడు వినోద్. అంకుల్ చావుకి కారణం నేనే కదా ఆంటీ, మరి మీకు నా మీద కోపం రావడం లేదా? ఎందుకు అంత చేసినా నన్ను మీలో ఒకరిగా ఎలా చూడగలుగుతున్నారు అని ధాత్రి అడిగిన ప్రశ్నకి తల వంచుకుంది కళ్యాణి. చెప్పండి ఆంటీ, ఈ విషయం తెలిసాక మీకు నా మీద అసలు కోపమే రాలేదా? సూటిగా ఆమె కళ్ళలోకి ఆతృతగా చూస్తూ అడిగింది ధాత్రి. ఆమె కంటిలో కన్నీటి పొర చేరగా వాటిని చీరకొంగుతో తుడుచుకుంటూ, నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్న మీ అంకుల్ని తీసుకువచ్చి, ఇదిగో ఇతనే నీ భర్త, ఇతనితోనే నువ్వు జీవితాంతం కలిసి ఉండాలని చెప్పారు అమ్మా. అప్పటి నుంచి ఆయనే నా ప్రపంచం, నాకు ఆయన తప్ప ఇంకేమీ తెలీదు. మా 30 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎన్నో గొడవలు, మరెన్నో అబద్ధాలు. ఆయనకి బయట ఉన్న పని అలసట అంతటినీ ఇంటికి తీసుకువచ్చి నా మీదే చూపించేవారు. కొన్నిసార్లు ఆయన అరుస్తూ ఉన్నా మౌనంగానే ఉండేదాన్ని. కానీ కొన్నిసార్లు నేను మనిషినే అన్న విషయం గుర్తువచ్చి ఎదురు తిరిగేదాన్ని. అయ్యే ఆయనకి ఒక్కరికైనా పనులుండేది, ఇంట్లో నాకు లేవా? పక్షవాతంతో మంచం మీద పడి ఉన్న అత్తగారికి అన్నీ నేనే చేయాలి. మా వదిన ఉంది, పని చేయవలసిన కర్మ మాకేంటి, చిటిక వేస్తే చాలు అన్నీ మా కాళ్ళ దగ్గరికి వస్తాయి అని అనుకునే ఆడబడుచులకు మంచినీళ్ళతో సహా అన్నీ నేనే అందించాలి. ఇప్పటిలాగా అప్పుడు మాకు అన్ని సౌకర్యాలు లేవు కదా. పైగా ఒకసారి తాళి కట్టించుకున్నాక కలిసి బ్రతకడమే తప్ప విడిపోవడం అన్న మాట కూడా మాకు తెలియదు. అలానే అన్నీ భరించాను. కొన్నిసార్లు అనిపించేది చనిపోతే బాగుండునని. ఒకసారి ఆ ప్రయత్నం కూడా చేశాను. అప్పుడు మీ మామగారు ఒక మాట అన్నారు, అదేంటో తెలుసా అని సూటిగా ధాత్రి కళ్ళలోకి చూస్తూ అడిగింది కళ్యాణి. ఆవిడ ఏం చెప్తుందా అని ఎంతో క్యూరియాసిటీగా అలా చూస్తూ ఉంది ధాత్రి. ఏంటి కళ్యాణి, నీకు చనిపోవాలనిపిస్తే నాతో చెప్పవచ్చు కదా, ఇద్దరం కలిసే చనిపోయేవాళ్ళం. జీవితంలో నన్ను ఒంటరివాడిని చేసి ఎలా వెళ్ళిపోవాలని అనుకున్నావు? నువ్వు లేకుండా నేను బ్రతకగలనా అని అన్నారు. ఆ మాట అప్పుడు ఎందుకన్నారో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆయన తిట్టిన ప్రతిసారి నా కోసమే తిడుతున్నారు.
నేను అంత కష్టపడడం చూడలేక, తన వాళ్ళని ఏమీ అనలేక ఆ కోపాన్ని తను తన దానినైనా నా మీద చూపిస్తున్నారు అని అర్థమైంది. కోపమైనా ప్రేమైనా మన అనుకున్న వాళ్ళ మీదే కదా చూపించేది. ఆ తర్వాతకి ఎప్పుడు మీ మావయ్య గారికి నేను ఎదురు చెప్పలేదు. ఒక్కరోజు కూడా ఆయన వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఆయనే నా లోకంగా బ్రతికేశాను. అలాంటి నా మనిషిని నా నుండి దూరం చేస్తే నాకు కోపం ఎందుకు రాదు? వచ్చింది. నేను చంపేయాలన్నంత కోపం వచ్చింది అని కన్నీళ్లతో చెప్పింది కళ్యాణి. ఆ మాటతో పశ్చాత్తాపం నిండిన కళ్ళతో ఆమెను చూసింది ధాత్రి. లైట్గా ఆమె చేతులు వణుకుతూ ఉన్నాయి. నీ మీదే కాదు, నీ మీద కేసు వద్దు అన్నప్పుడు నా కొడుకు మీద కూడా అంతే కోపం వచ్చింది. వీటికి తండ్రి మీద అసలు ప్రేమే లేదు. ఆయన్ని చంపిన వారిని వదిలేద్దామంటున్నాడు అనుకున్నాను. కానీ వాడు ఆ రోజు ఒక ప్రశ్న నన్ను అడిగాడు. అమ్మా, ఆ అమ్మాయి స్థానంలో మన కవిత ఉంటే ఏం చేసేదానివి? ఏదో పొరపాటున తను చేసిన తప్పుకి జైలు శిక్ష కరెక్ట్ అని తన మీద కేసు పెడతావా? లేక తను చేసిన తప్పు ఏదో పొరపాటున వలన జరిగింది, అందులో కావాలని చేసింది ఏమీ లేదు అని తనకి క్షమాభిక్ష పెడతావా అని అడిగాడు. ఆ ప్రశ్నతో నేను ఆలోచించడం మొదలుపెట్టాను. నీ స్థానంలో నా కూతురు ఉంటుంటే తప్పకుండా నేను తనకి సపోర్ట్గానే నిలిచేదాన్ని. అలానే నీకు సపోర్ట్గా ఉంటే తప్పేంటి అని ఆలోచించాను. నిజమే, నువ్వు చేసింది తప్పు. ఆ తప్పు వలన నా కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. కానీ తిరిగి అదే విషాదాన్ని మీ కుటుంబానికి ఇవ్వాలని నా కొడుకు అనుకోలేదు. ఆ క్షణం వాడు అచ్చం వాళ్ళ నాన్నలాగానే ఆలోచించాడు. ఎంత బాధైనా మనం తీసుకోవాలి, కానీ ఎదుటి వాళ్ళకి ఆ బాధని ఇవ్వకూడదు అని అనుకునే మంచి మనిషి నా భర్త. అతని పోలికలే నా కొడుక్కి కూడా వచ్చాయి. తన ఆలోచన నాకు నచ్చింది. ఎదుటివారికి మన వల్ల ఒక కాలు విరిగితే మనం వాడి 2 కాళ్ళు విరగ్గొట్టాలి అని ఆలోచించే జనం ఉన్న ఈ లోకంలో నీ వల్ల తన తండ్రి తనకు దూరమైన తన తల్లిదండ్రులకి నిన్ను దూరం చేయకూడదు అని అనుకున్నాడు. అమ్మ, నా కొడుకు అలాంటి గొప్ప వ్యక్తికి జన్మనిచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇక నీపై కోపం అంటావా? నువ్వు నా కొడుక్కి భార్యవైనప్పుడే సగం పోయింది. పోయిన నా భర్త నీ కడుపులో బిడ్డగా పుట్టినప్పుడు మిగతా సగం పోతుంది. నీ వల్ల దూరమైన నా భర్తని తిరిగి నా మనవడి రూపంలో నువ్వు నాకు ఇస్తావా అని అడిగింది కళ్యాణి. ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితిలో పడిపోయింది ధాత్రి. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ఆతృతను చూస్తుంటే ఆమె మాట కాదు అని, ఒకసారి ఆమెకి మిగిల్చిన విషాదాన్ని మళ్ళీ ఇవ్వాలని ధాత్రి మనసు అనుకోవడం లేదు. అలా అని సాత్విక్ని మర్చిపోయి అశ్విన్తో జీవితం అంటే దానికి ఆమె ఎప్పుడూ ఒప్పుకోలేదు. అలా ఆమె ఆలోచనలో ఉండగానే అమ్మా కాఫీ అని అరిచాడు అశ్విన్. దాంతో కంగారుగా కాఫీ పెట్టే పనిలో పడిపోయింది కళ్యాణి. అది చూసి గట్టిగా ఊపిరి తీసుకుని బయటికి నడిచింది ధాత్రి. ఇప్పుడు ఆమె మనసులో ఎంతో గొప్ప స్థానాన్ని అశ్విన్కి ఇచ్చింది. ఆమె దేవ్ మీద చిరాకుతో ఆఫీస్లో అడుగుపెట్టాడు అంకిత్. అతనికి పూల బొకేలతో స్వాగతం పలికారు ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరూ. వారిని ఎవరిని పట్టించుకోకుండా తన క్యాబిన్లోకి వెళ్ళిన అతనికి మైథిలి దేవ్తో కలిసి వెళ్ళిన సంఘటనే పదే పదే కళ్ళ ముందు కదులుతూ ఉంది. ఆ విషయాన్ని అతను అంత ఈజీగా అస్సలు తీసుకోలేకపోతున్నాడు. నేను తన కోసమే కదా గుడికి వెళ్ళింది. అది తెలుసు కూడా నన్ను వదిలేసి తను ఎలా వెళ్ళిపోతుంది? అది కూడా ఆ ఈడియట్ తోటి. వాడొకడు కొండముచ్చి ఫేస్ వేసుకుని ఎప్పుడు చూసినా ఈ పని లేనట్లు మైథిలి చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. వాడిగానే నాకు ఒంటరిగా దొరకాలి, చంపి పడేస్తా వెధవని అని మనసులో అనుకుంటూ పిడికిలి బిగించాడు అతను. అలా అసహనంగా ఉన్న అంకిత్ క్యాబిన్లోకి వచ్చాడు అతని పిఏ మురళి. అతని వైపు అసహనంగా చూసి, ఈరోజు నా షెడ్యూల్ ఏంటి మురళి అని కొంచెం సీరియస్గా అడిగాడు అంకిత్. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మీకు ఎక్కువ వర్క్ లోడ్ లేకుండా చూసుకోమని సార్ ఆర్డర్ చేశారు సార్. సో ఈరోజు మీరు మన కంపెనీ చేస్తున్న డీల్స్, మన కంపెనీతో కొలాబరేట్ అయి ఉన్న కంపెనీ డీటెయిల్స్ తెలుసుకోవాలి. అలాగే ఆఫ్టర్నూన్ ఏకే గ్రూప్ ఆఫ్ కంపెనీతో ఒక ముఖ్యమైన మీటింగ్కి అటెండ్ అవ్వాలి అని తన షెడ్యూల్ని తనకి చెప్పాడు మురళి. ఏకే గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే అద్వైత్ కృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీ కదా అని కళ్ళు చిన్నవి చేసి అతన్ని చూస్తూ అడిగాడు అంకిత్. అవును సార్, ఆ కంపెనీయే చెప్పాడు మురళి. 2 నిమిషాలు ఆలోచించి
నీ పతనానికి తొలిమెట్టు ఈరోజే వేస్తున్నానురా, నన్ను ఎదుర్కోవడానికి రెడీగా ఉండు అని మనసులో అనుకుని, సరే ఆ డీల్కి సంబంధించిన ఫైల్ ఇటువ్వు, స్టడీ చేస్తాను అని అన్నాడు అంకిత్. ఓకే సార్ అని ఆ ఫైల్ తెచ్చి అంకిత్కి ఇచ్చి ఆ క్యాబిన్ నుంచి వెళ్ళిపోయాడు మురళి. అద్వైత్ ఆఫీస్లో ప్రవీణ్తో అద్వైత్ మాట్లాడుతూ ఉండగా ఆ రూమ్ డోర్ తీసుకుని లోపలికి వచ్చింది మైత్రి. ఆమె రావడం చూసి వేరే వైపు తిరిగి నిలబడ్డాడు అద్వైత్. అతని కంటిలో కన్నీటి దార కదులుతూ ఉంది. సార్, మీరు అడిగిన ఫైల్ అంటూ టేబుల్ దగ్గరకు వచ్చి ఆ ఫైల్ టేబుల్పై పెట్టింది మైత్రి. ఆమెను చూసి చిన్నగా నవ్వుకుని, ఏంటి మైత్రి, బాస్ క్యాబిన్ లోపలికి వచ్చే ముందు బాస్ పర్మిషన్ తీసుకుని రావడం తెలీదా, లేక మర్చిపోయావా అని అడిగాడు ప్రవీణ్. తన వేలుతో నుదురుపై పాముకుంటూ, పర్మిషన్ తీసుకుని రమ్మని మీ సార్ అంటే అప్పుడు తీసుకుని తప్పకుండా మీ సార్ పర్మిషన్తోనే ఈ క్యాబిన్లోకి వస్తాను సార్ అంటూ అద్వైత్ వైపు చూసింది మైత్రి. కానీ అతను మాత్రం వెనక్కి తిరిగి మైత్రిని చూడలేదు. ఎందుకో వర్షిస్తూ ఉన్న అతని కళ్ళని ఆమెకి చూపించాలి అని అతను అస్సలు అనుకోవడం లేదు. సరే మైత్రి, ఆ విషయం గురించి తర్వాత మీరు మాట్లాడుకోండి, కానీ నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి అని రిక్వెస్టింగ్ ఆమెని చూస్తూ అడిగాడు ప్రవీణ్. ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా, చెప్పండి సార్ అని అంది మైత్రి. కొంచెం ఆ ర్యాక్లో విఆర్ఎస్ కంపెనీకి సంబంధించిన ఫైల్ ఒకటి ఉంటుంది, కొంచెం చూసి పెడతావా అంటూ అద్వైత్ ముందు ఉన్న ర్యాక్ని చూపించాడు ప్రవీణ్. ఓకే సార్ అని అద్వైత్ ముందుకు వెళ్ళి అక్కడ ర్యాక్లో ఫైల్స్ కోసం వెతుకుతూ ఉంది మైత్రి. ఆమెను వెనక నుంచి చూస్తూ ఉన్నాడు ప్రవీణ్. వాళ్ళిద్దరిని అలా చూస్తూ తన చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని చిన్ని అని పిలిచాడు ప్రవీణ్. ఆ మాట మైత్రి అద్వైత్ చెవులను ఒక్కసారిగా తాకింది. దాంతో సార్ అంటూ వెనక్కి తిరిగింది చిన్ని అలియాస్ మైత్రి. ఆమె వెనక్కి తిరగడంతో ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని, చిన్ని, నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ తన ఫోన్ కట్ చేస్తున్నట్లు చేసి, ఏంటి మైత్రి, చిన్ని అంటే నువ్వు అంటున్నావు, నీ పేరు చిన్నినా అని ఏమీ తెలియనట్లు అడిగాడు ప్రవీణ్. అతను అడిగిన ఫైల్ దొరకడంతో అది తీసుకుని వచ్చి అతనికి ఇస్తూ, సార్, నా పేరు చిన్ని, మా అమ్మ నాకు ముద్దుగా పెట్టుకున్న పేరు, నా మనసుకు దగ్గరైన నా కన్నయ్యకి ఎంతో ఇష్టమైన పేరు చిన్ని అంది మైత్రి. అవునా, అంటే మేము కూడా నిన్ను అలానే పిలుచుకోవచ్చు అన్నమాట అని అన్నాడు ప్రవీణ్. తన మనసులో అశ్విన్కి గొప్ప స్థానం ఇచ్చిన దాత్రి భర్త స్థానాన్ని ఇవ్వగలదా? మీటింగ్ కోసం అద్వైత్ ఆఫీస్కి వస్తున్న అంకిత్కి ఎలాంటి సంఘటనలు ఎదురుకాబోతున్నాయి? మైత్రియే చిన్ని అని తెలియడంతో అద్వైత్ ఏం చేస్తాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ, నా స్టోరీ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.